మొలకెత్తిన పెసలు కానీ వేరే విత్తనాలు కానీ డైరెక్ట్గా తినాలంటే తినలేకపోతున్నారా? అయితే ఈ మొలకెత్తిన పెసలతో మనం టేస్టీగా ఒక స్నాక్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఈ పెసలని మొలక ఎలా ఎత్తుకోవాలో చూపిస్తున్నాను. సో ముందుగా పెసరగుళ్ళని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి అవి మంచినీళ్ళు పోసి ఒక 10 గంటలు నాననివ్వండి. నానిన తర్వాత నీళ్ళని వంపేసి ఒక మూటలాగా కట్టేసి ఎటువంటి గాలి తగలకుండా ఒక తప్పిలో వేసి మూత కట్టేస్తే 10 గంటల తర్వాత ఓపెన్ చేయండి. మనకి పెసలు అనేది మొలకెత్తిపోయి ఉంటాయి. ఈ మొలకెత్తిన వాటిని టేస్టీగా చేయాలంటే ఇలా పచ్చికారం వేసుకోండి, ఉప్పు పచ్చిమిర్చి వేసి మిక్సీ జార్లో. తర్వాత మొలకెత్తిన పెసలు ఒక గిన్నెలోకి వేసేసుకొని క్యారెట్ తురుము వేసుకోండి. నేను ఇక్కడ ఫుల్ క్యారెట్ వేసాను, మంచిదని క్యారెట్. తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి, ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చికారం కూడా మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మొలకెత్తిన గింజలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.